భవిష్యత్తులకి దిశానిర్దేశం. సో వాళ్ళకి రాబోయే అంశాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ సో టార్గెట్ మొత్తం కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ మీద పెట్టినట్టుగా కనపడతా ఉంది. క్లియర్గా కేసీఆర్ గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు. సో దీని మీద ఈరోజు నాకు తెలిసి దాదాపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సో ఆయన మాట్లాడే విధానం కావచ్చు, సో ఆయన స్టైల్ ఆఫ్ మాటలు కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి ఏ రోజు కూడా ఏ వ్యక్తి గురించి కావచ్చు, ఏ అంశం గురించి మాట్లాడినా కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడే విధానం ఉండదు. ఖచ్చితంగా ఇండైరెక్ట్గా లేకపోతే రకరకాల పదాలు ఒక ముఖ్యమంత్రిగా వాడాల్సిన పదాలు వాడకుండా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సో గత 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తే సో ఎక్కడా కూడా డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కాకుండా సో ఆయన సమస్యల గురించి మాట్లాడుతూ సో ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం లేదా ఈ ప్రభుత్వం అనే పదజాలమే తప్పితే ఎక్కడ కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డిని ఇక మాట్లాడిన పరిస్థితి లేదు. సో కానీ ఇక్కడ భిన్నంగా ఒక ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెటెడ్గా మాట్లాడిన పరిస్థితి. సో దానివే ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి. ఆ వార్తకు సంబంధించి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవంతా కూడా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా 2029లో 2.3వ వంతు స్థానాలతో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా. సర్పంచుల అభివృద్ధికి కృషి చేయాలి. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తాం. కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కల్లా. ఈ వేదిక నుంచి చెబుతున్నా 2029 ఎన్నికల్లో 2.3వ వంతు స్థానాలు కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తెస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచులు, వార్డు సభ్యులు హాజరు కాగా ఆయా మండలాలకు చెందిన దాదాపు 180 మంది సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. భరాసా హయాంలో నాపై 181 కేసులు పెట్టించారు. పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని ఊరుకున్నా. కక్ష సాధించాల్సిన పని లేదు. కేసీఆర్కు ఫామ్ హౌస్ బందీఖానా అయ్యింది. అక్కడ ఉన్నది నా పోలీసులే, నీ పోలీసులు కాదు. ఇక మళ్ళీ చెప్తున్నా, మీ పోలీసులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ పోలీసులు, ప్రభుత్వ పోలీసులు. నీ సొంత పోలీసులు నీ జేబులోంచి తీసుకునే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లే. ప్రజాధనంతో మనం జీతాలు ఇస్తున్నాం. నా పోలీసులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ పోలీసులు, ప్రభుత్వ పోలీసులు. వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రికి మినిమం సెక్యూరిటీ కల్పించడం అది ఒక ప్రోటోకాల్. సో దాని ప్రకారమే వెళ్తుంది. కానీ నీ సొంత పోలీసులు అయితే ఆడ పెట్టలే. అట్లా ఏమైనా పెట్టిరా? మీరు కూడా ఆడ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ఇక మీరు కూడా ఇక మీ పోలీసులను పెట్టి, మీ సొంత పోలీసులను ఏమైనా పెట్టి ఇక లోపల ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటికి రాబడుతుర్రా? ఆయన చేసింది అదే కదా, ఫోన్ ట్యాపింగ్లా. సీఎం ఇంటి పక్కన పెట్టుకున్నాడు ఇక మొత్తం ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ అంతా. ఇక అట్లనే మీరు కూడా ఏమన్నా మరి ఫోన్ ట్యాపింగ్లు ఇన్ ట్యాపింగ్లు ఏమైనా చేస్తుర్రా ఏమి? భరాసా కేసీఆర్ చరిత్ర గతమే, భవిష్యత్ అంతా కాంగ్రెస్దే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు, కుకట్పల్లి కృష్ణారావు రాసి పెట్టుకోండి. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాం. అప్పుడు ఎన్నికలు జరిగేది 119 స్థానాలకైతే 80కి పైగా సీట్లు, 153 స్థానాలకైతే 100కు పైగా సీట్లు సాధిస్తామంట.